ఓం శాంతి 26/3/2024 మధురమైన పిల్లలు, పరస్పరం ఆత్మిక సోదరులుగా భావిస్తూ ఒకరి పట్ల ఒకరు ఆత్మిక ప్రేమను ఉంచండి. సతోప్రధానంగా అవ్వాలంటే ఎవరి లోపాలను ఎంచకండి. ప్రశ్న: ఏ ఆధారంపై తండ్రి నుండి పదమాల వారసత్వాన్ని తీసుకోగలుగుతారు? జవాబు: తండ్రి నుండి పదమాల వారసత్వాన్ని తీసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. ఒక్క తండ్రి తప్ప మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోతూ వెళ్ళండి. ఫలానా వారు ఇలా చేస్తారు, వారు ఇలా ఉన్నారు, ఈ విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. గమ్యం చాలా పెద్దది, అందుకే సదా సతోప్రధానంగా అయ్యే లక్ష్యం ఉండాలి. తండ్రి ప్రేమలో అతుక్కుని ఉండండి. మీ సూక్ష్మ చెకింగ్ను చేసుకుంటూ ఉండండి. అప్పుడు పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలను మీరు ఎవరైతే కూర్చుని ఉన్నారో వారికి అనంతమైన తండ్రి మళ్లీ సతోప్రధానంగా తయారు చేస్తున్నారు అని తెలుసు. ముఖ్యమైన యుక్తి ఏం తెలియజేస్తున్నారంటే పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించండి. ముఖ్యమైన శిక్షణ ఏమిస్తున్నారంటే మీకు పరస్పరం చాలా చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి. ఇంతకుముందు మీకుండేది, ఇప్పుడు లేదు. మూలవతనంలో ఈ ప్రేమ అనే విషయం ఉండదు. అనంతమైన తండ్రి వచ్చి శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు, ఇవాళ రేపు అని అంటూ సమయం గడిచిపోతూ ఉంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. తండ్రి అంటున్నారు, మీరు ఈ లక్ష్మీనారాయణల వలె ఉండేవారు. మిమ్మల్ని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? తండ్రి. మీరు కిందకు ఎలా దిగారు అన్నది కూడా తండ్రి తెలియజేశారు. పైనుండి కిందకు దిగుతూ సమయం గతించిపోతూ ఉంది. ఆ రోజులు పోయాయి, నెలలు పోయాయి, సంవత్సరాలు పోయాయి, సమయము పోయింది. మొట్టమొదట మనం సతోప్రధానంగా ఉండేవారమని, మనకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండేదని మీకు తెలుసు. సోదరులైన మీకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి అని తండ్రి సోదరులైన మీ అందరికీ శిక్షణ ఇచ్చారు. నేను మీ తండ్రిని, ఎంత ప్రేమగా నేను మిమ్మల్ని సంభాళిస్తాను. మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతోప్రధానంగా చేస్తాను. సతోప్రధానులుగా అవ్వడమే మీ లక్ష్యం, ఉద్దేశం. ఎంతెంతగా మనం సతోప్రధానంగా అవుతూ ఉంటామో అంతగా సంతోషంలోకి వస్తూ ఉంటామో అని మీరు భావిస్తారు. మనం సతోప్రధానంగా ఉండేవారము. సోదరులమైన మనం పరస్పరం ఎంతో ప్రేమగా ఉండేవారము. దేవతలమైన మనం పరస్పరం ఎంతో ప్రేమగా నడుచుకునేవారమని ఇప్పుడు బాబా ద్వారా మనకు తెలిసింది. ఈ దేవతలకు మరియు స్వర్గానికి ఎంతో మహిమ ఉంది. మీరు కూడా ఆ స్వర్గవాసులుగానే ఉండేవారు. మళ్ళీ ఇవాళ రేపు అనంటూ కిందకొస్తూ ఉండేవారు. 1వ తారీఖు నుండి ఈ రోజున 5000 సంవత్సరాలకు ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రారంభం నుండి మీరు ఏ విధంగా పాత్రను అభినయిస్తూ వచ్చారనేదంతా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు దేహాభిమానం ఉన్న కారణంగా పరస్పరం ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ లేదు. ఫలానా వారు ఇలా ఉన్నారు అని పరస్పరం లోపాలను ఎంచుతూ ఉంటారు. దేహీ అభిమానులుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎవరి లోపాలను ఎంచేవారు కారు. పరస్పరం ఎంతో ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే అవస్థను ధారణ చేయాలి. ఇక్కడైతే ఒకరినొకరు ఆ దృష్టితోనే చూసుకుంటూ ఉంటారు కావున పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. మరి అది ఎలా సమాప్తం అవ్వాలి? తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరే సతోప్రధానంగా పూజ్య దేవీదేవతలుగా ఉండేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కిందకు పడుతూ మీరు తమోప్రధానంగా అయ్యారు. మీరు ఎంత మధురంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా మధురంగా అవ్వండి. మీరు సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు దుఃఖాన్నిచ్చేవారిగా అయ్యారు.
రావణ రాజ్యంలో ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ కామఖడ్గాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. సతోప్రధానంగా ఉన్నప్పుడు కామఖడ్గాన్ని ఉపయోగించేవారు కాదు. మీ ఈ పంచవికారాలు ఎంత పెద్ద శత్రువులు! ఇదంతా వికారీ ప్రపంచము. రామరాజ్యం అని దేనినంటారు మరియు రావణ రాజ్యం అని దేనినంటారు అనేది కూడా మీకు తెలుసు. ఇవాళ రేపు అనంటూ సత్య, త్రేత, ద్వాపరయుగాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు కలియుగం కూడా పూర్తవనున్నది. మీరే సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మిక సంతోషం మాయమైపోయింది. మీ ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను వచ్చాను. తప్పకుండా మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేస్తాను. పతితపావన రండి అని మీరే పిలిచారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే సంగమయుగం వస్తుందో అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ లోపాలు తొలగిపోతూ ఉంటాయి. మీరెప్పుడైతే సతోప్రధానంగా ఉండేవారో అప్పుడు మీలో ఎటువంటి లోపాలు ఉండేవి కావు. మీరు స్వయాన్ని దేవీ దేవతలుగా పిలుచుకునేవారు. ఇప్పుడు మరి ఆ లోపాలు ఎలా తొలగాలి? ఆత్మకే అశాంతి కలుగుతుంది. ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మేము అశాంతిగా ఎందుకయ్యాము? మనం సోదరులుగా ఉన్నప్పుడు మనకు ఎంతో ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రే వచ్చారు. వారంటారు, పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమనుంచండి. దేహాభిమానంలోకి రావడం ద్వారా ఒకరి లోపాలను ఒకరించుతారు. తండ్రి అంటారు, ఉన్నత పదవిని పొందేందుకు మీరు మీ పురుషార్థాన్ని చేయండి. తండ్రి మనకు ఎటువంటి వారసత్వాన్ని ఇచ్చారంటే దాని ద్వారా వారు మనల్ని సంపన్నంగా చేశారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చి ఉన్నారు కావున మనం వారి మతంపై నడుస్తూ మళ్లీ పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? మనమే దేవతలుగా ఉండేవారము. మళ్లీ 84 జన్మలు తీసుకున్నాము. మధురాతి మధురమైన పిల్లలను మీరు ఎంత స్థిరంగా ఉండేవారు. ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండేవి కావు. ఎవర్నీ నిందించేవారు కారు. ఇప్పుడు ఏవో కొన్ని లోపాలున్నాయి. వాటన్నింటినీ తొలగించి వెయ్యాలి. మనమందరము సోదరులము. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. మేము సతోప్రధానంగా అవ్వాలి అన్న ఈ ఒక్క చింతే ఉంది. ఫలానా వారిలా ఉన్నారు, వీరు ఇలా చేశారు అన్న ఈ విషయాలన్నింటినీ మర్చిపోవాలి. తండ్రి అంటున్నారు, వీటన్నింటినీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడిక సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేయండి. దేహాభిమానంలోకి రావడం వల్లనే అవగుణాలను చూడడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. పరస్పరం సోదరులుగా చూసినప్పుడు అందరిలోనూ గుణాలే గుణాలు కనిపిస్తాయి. ఎవరైనా అలా ఇలా ఏమైనా చేసినా కానీ అందరినీ గుణవంతులుగా తయారు చేసేందుకే ప్రయత్నించండి. వీరు తమో ప్రధానంగా లేక రజో ప్రధానంగా ఉన్నారు, అందుకే వారి నడవడిక అలా ఉంటుంది అని భావించడం జరుగుతుంది. అందరికంటే ఎక్కువ గుణాలు తండ్రిలోనే ఉన్నాయి. కావున తండ్రి నుండే గుణాలను ధారణ చేయండి. మిగిలిన విషయాలన్నింటినీ వదిలేయండి. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయండి. తండ్రి ఎంత గుణవంతులుగా తయారు చేస్తారు. వారంటారు, పిల్లలను మీరు కూడా నా సమానంగా గుణవంతులుగా తయారవ్వాలి. తండ్రి సుఖాన్ని ఇచ్చేవారు, మనం కూడా సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. మేము సతోప్రధానంగా అవ్వాలి అన్న ఒక్క చింతే ఉండాలి, అంతే. వేరే ఏ విషయాలు వినకండి, అలాగే నిందించకండి. అందరిలోనూ ఏవో కొన్ని లోపాలున్నాయి. ఆ లోపాలు కూడా ఎవరూ అర్థం చేసుకోలేని విధంగా ఉన్నాయి. వీరిలో లోపాలున్నాయని ఇతరులు అర్థం చేసుకుంటారు, కానీ
వారు స్వయాన్ని చాలా మంచివారిగా భావిస్తారు. కాని ఎక్కడో అక్కడ తప్పుడు మాటలు వచ్చేస్తాయి. సతో ప్రధాన అవస్థలో ఇటువంటి విషయాలుండవు. ఇక్కడ లోపాలున్నాయి కాని అది అర్థం చేసుకొని కారణంగా స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావించి కూర్చున్నారు. తండ్రి అంటున్నారు, అన్నీ తెలిసినవాణ్ణి నేనొక్కణ్ణే. నేను మిమ్మల్ని అందర్నీ మధురంగా తయారు చేయడానికి వచ్చాను. ఇక అవగుణాలు మొదలైనవన్నీ వదిలేయండి. మీ నాడిని కూడా చూసుకోండి. నేను ఎంతగా మధురాతి మధురమైన ఆత్మిక తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తున్నాను. నేను ఎంతగా స్వయం అర్థం చేసుకుంటున్నాను మరియు ఇతరులకు అర్థం చేయిస్తున్నాను. దేహాభిమానంలోకి వస్తే ఏ లాభమూ లేదు. ప్రపంచం తమో ప్రధానంగా ఉంది అన్న ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. సతో ప్రధానంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు 84 జన్మలను అనుభవించి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానంగా కూడా భారతవాసులే అయ్యారు మరియు సతో ప్రధానంగా కూడా వారే అవుతారు. ఇంకెవర్నీ సతో ప్రధానులు అని అనలేరు. సత్యుగంలో ఏ ధర్మమూ ఉండదు. తండ్రి అంటారు, మీరు అనేకసార్లు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ అలా అవ్వండి. శ్రీమతంపై నడుస్తూ నన్ను స్మృతి చేయండి. ఈ చింతే ఉండాలి. శిరస్సుపై పాపాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి ఇప్పుడు సుజాగృతులుగా చేశారు. దేవతల ఎదురుగా వెళ్లి మేం వికారులము అనంటారు. ఎందుకంటే దేవతల్లో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంటుంది. అందుకే వారి ఎదురుగా వెళ్లి అలా అంటారు. మళ్లీ ఇంటికి వెళ్లి మర్చిపోతారు. దేవతల ఎదురుగా వెళ్లినప్పుడు తమపై తమకు ద్వేషం కలుగుతుంది. ఇంటికి వెళ్ళాక ఏ ద్వేషమూ ఉండదు. వారిని అలా తయారు చేసేవారెవరు అన్న ఆలోచన కూడా చేయరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దేవతలుగా అవ్వాలంటే ఈ చదువును తప్పకుండా చదవండి. శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. మొట్టమొదట తండ్రి అంటున్నారు, స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. అందుకే నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇంకెటువంటి పరచింతన విషయాలను మాట్లాడకండి. నేను ఈ విధంగా అవ్వాలి అని మీ విషయంలో మీరు చింత పెట్టుకోండి. తండ్రి అంటున్నారు, మీరే ఆది సనాతన దేవీదేవత ధర్మం వారిగా ఉండేవారు. తర్వాత ఎక్కడికి వెళ్లారు? వీరి 84 జన్మల కథే రాయబడి ఉంది. ఇప్పుడు మనం ఈ విధంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. పరస్పరం సోదరులుగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. నిందా స్తుతి అయితే చేస్తూనే వచ్చారని బుద్ధిలోకి రావాలి. వాస్తవానికి స్తుతి అనేది లేనే లేదు. అంతా నిందే. ఎవరినైతే ఒకవైపు మహిమ చేస్తారో వారిని ఇంకొక వైపు నింద కూడా చేస్తారు. ఎందుకంటే వారి గురించి తెలియనే తెలియదు. ఒకవైపు తండ్రి మహిమను చేస్తారు, ఇంకొక వైపు సర్వవ్యాపి అని అంటారు. రాయి రప్పలలో పరమాత్మ ఉన్నారు అని అనడం వలన విముఖులుగా అయిపోయారు. వినాశన కాలంలో విపరీత విముఖ బుద్ధి కలవారు వినాశనమవుతారు. వినాశన కాలంలో ప్రీతిగల సమ్ముఖ బుద్ధి కలవారు విజయాన్ని పొందుతారు. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే ప్రయత్నం చేయాలి. ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అది వ్యభిచారి స్మృతిగా ఉండేది. అనేకులను స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అవ్యభిచారి స్మృతిలో ఉండండి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గపు లెక్కలేనన్ని చిత్రాలున్నాయి. వాటిని కూడా మీరు స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. అక్కడ స్మృతి చేయాల్సి వచ్చేందుకు అసలు భక్తి మార్గమే లేదు. తండ్రి అంటున్నారు, నేను సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అన్న ఒక్క చింతే పెట్టుకోండి.
ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభించింది. అది సహజం. అచ్చా, ఎవరైనా నోటితో అర్థం చేయించలేకపోయినా కానీ మేము సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా ఎలా అయ్యాము అన్నది బుద్ధిలోకి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఒకవేళ ఎవరైనా చెప్పలేకపోతే ఇక అది వారి భాగ్యమని భావించడం జరుగుతుంది. విధి కూడా అలా ఉంది. తండ్రి చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేశారు. వీరు అనంతమైన తండ్రి, వీరి నుండే వారసత్వం లభిస్తుంది అని బ్యాడ్జ్ ద్వారా అర్థం చేయించడం సహజం. తండ్రి తప్పకుండా స్వర్గస్థాపన చేస్తారు. అది తప్పకుండా ఇక్కడే చేస్తారు. శివ జయంతి అనగా స్వర్గ జయంతి. స్వర్గంలో దేవతలుంటారు. వారు మళ్ళీ అలా ఎలా తయారవుతారు? వారు ఈ పురుషోత్తమ సంగమయుగంలో చదువు ద్వారా అలా అయ్యారు. పిల్లలైన మీకు కూడా వివేకం లభించింది. మళ్ళీ ఇతరులకు కూడా ఈ వివేకాన్ని అందించాలి. మీది సహజ జ్ఞానం మరియు సహజ యోగం, సహజ వారసత్వం. కాని ఇక్కడ పైసా అంత విలువ చేసే వారసత్వాన్ని తీసుకునేవారు కూడా ఉన్నారు. అలాగే పదమాల వారసత్వాన్ని తీసుకునేవారు కూడా ఉన్నారు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. స్మృతియాత్ర ద్వారా మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోండి. ఫలానా వారు ఇలా ఉన్నారు అనే ఈ విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. గమ్యం చాలా పెద్దది. సతో ప్రధానంగా అవ్వడంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. చదువులో విఘ్నాలు కలగవు. తండ్రి అంటున్నారు, స్వయాన్ని చూసుకోండి. నాలో ఎంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఇక తండ్రిని అతుక్కుని ఉండాలి. నేర్పించేవారు తండ్రే. ఇతని ఆత్మ నేర్పించదు. ఇతను కూడా నేర్చుకుంటారు. బాబా, మీరు మమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. ఉన్నతోన్నతులైతే మీరే. మళ్ళీ మనుష్య సృష్టిలో కూడా మీరు మమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తారు. ఈ విధంగా లోపల బాబా మహిమను చేయాలి. బాబా, మీరు ఎంత అద్భుతాన్ని చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు మళ్ళీ మీ రాజ్యాన్ని తీసుకోండి. సంతోషంగా నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను. సంతోషమంతటి ఔషధం లేదు అని అంటారు. కావున తండ్రిని కలుసుకునే సంతోషం కూడా ఉంది. కాని అంతటి సంతోషం పిల్లల్లో ఉండడం లేదు. నిజానికి చాలా సంతోషం ఉండాలి అని వివేకం చెప్తుంది. ఈ చదువు ద్వారా మనం ఈ రాజులుగా అవ్వనున్నాము. మనం అనంతమైన తండ్రికి పిల్లలము. సుప్రీం తండ్రి మనల్ని చదివిస్తున్నారు. బాబా ఎంతటి దయార్థ హృదయులు. వారు కూర్చుని పిల్లలైన మీకు ఏ విధంగా కొత్త కొత్త విషయాలను వినిపిస్తున్నారో చూడండి. ఇప్పుడు మీ బుద్ధిలో చాలా కొత్త కొత్త విషయాలున్నాయి. ఇవి ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, దేహీ అభిమాని అవస్థను ధారణ చేసి సుఖాన్నిచ్చేవారిగా అవ్వాలి. ఎవరి లోపాలను ఎంచకూడదు. పరస్పరం చాలా చాలా ప్రేమగా ఉండాలి. అభిప్రాయ భేదాలలోకి రాకూడదు. రెండవ పాయింట్, ఇతర విషయాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రి నుండే గుణాలను గ్రహించాలి. సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింతను ఉంచుకోవాలి. ఎవరి విషయాలను వినకూడదు, అలాగే నిందించకూడదు. అన్నీ తెలిసిన వారము అని అనుకోకూడదు. వరదానము, సమయం అనుసారంగా స్వయాన్ని చెక్ చేసుకుని చేంజ్ చేసుకునే సదా విజయీ శ్రేష్ఠాత్మ భవ.
ఎవరైతే సత్యమైన రాజయోగులో వారెప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ అవ్వరు. కావున స్వయాన్ని సమయమనుసారంగా ఈ విధంగా చెక్ చేసుకోండి మరియు చెక్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోండి. కేవలం చెకింగ్ మాత్రమే చేసుకుంటే నిరాశకు లోనవుతారు. మాలో ఈ లోపం కూడా ఉంది, ఇది పోతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సమయం అనుసారంగా కర్తవ్యాన్ని చేసేవారు సదా విజయాన్ని పొందుతారు. అందుకే సదా విజయీ శ్రేష్ఠాత్మగా అయి తీవ్ర పురుషార్థం ద్వారా నంబర్ 1లోకి వచ్చేయండి. స్లోగన్: మనసు బుద్ధిని కంట్రోల్ చేసే అభ్యాసం ఉండాలి. అప్పుడు క్షణంలో విధేయులుగా అవ్వగలరు. ఓం శాంతి.